సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ లాస్ట్ వీక్ 'హనీ' అనే ఒక చిన్న సినిమా రిలీజ్ అవ్వడం జరిగింది సార్. నవీన్ చంద్ర హీరోగా వచ్చారు. సో నవీన్ చంద్ర గారి గత సినిమాలు చూసుకుంటే మంచి కాన్సెప్ట్‌తో ఆయన రావడం జరిగింది. దాంతోటే ఈ సినిమా మీద కాస్త బజ్ కూడా ఏర్పడింది. మరి 'హనీ' సినిమా మెప్పించిందా లేదా? భయపెట్టిందా లేదా? ఆ సినిమా మీద మీ రివ్యూ ఏంటి సార్? అంటే ఇది కొంత డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ అనే పద్ధతిలో ప్రచారం జరిగింది ఈ సినిమాకి. హ్మ్. అయితే ఆ ధోరణి ఉంది. ఆ ధోరణిలోనే సినిమా నడుస్తుంది కానీ, కొంత డిఫరెంట్ ఏరియాలో నడిపే ప్రయత్నం చేశాడు. కొంత అంటే జనరల్‌గా మనకి ఈ డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ అనే కాన్సెప్ట్‌తో భయపెట్టేటువంటి హారర్ జానర్‌లోకి వెళ్ళిపోయి సినిమాలు చేయటమే మనం చూస్తూ వచ్చాము. అయితే దీనిలో కొంత మానవీయ కోణము, బయట సమాజంలో జరుగుతున్నటువంటి ఈ ఏరియాలో జరుగుతున్నటువంటి కొన్ని ఇబ్బందికరమైన అంశాలని, పర్టిక్యులర్‌గా చాలామంది బయటకు ఒకలా కనిపిస్తారు, లోపల ఇంకోలా ఉంటారు. ఒక మనిషిలో ఉన్నటువంటి బహుముఖ బహుముఖాలు అనే అనాలి. అంటే ఒకే మనిషిలో వేరు వేరు ముఖాలు ఉంటాయి. అలాగే ప్రతి మనిషికి ఒక అదర్ సైడ్ ఉంటుంది. ప్రతి ఇంటికి ఒక అదర్ సైడ్ ఉంటుంది. ఆ అదర్ సైడ్ లైఫ్‌లో వాళ్ళు చీకట్లో ఉంటే, ఆ ప్రభావం బయట ప్రపంచానికి తెలుసు. బయట ప్రపంచానికి కూడా వికృతంగానే ఉంటుంది. హ్మ్. అయితే వితిన్ ది ఫ్రేమ్ వాళ్ళ లైఫ్‌లో వాళ్ళుగా అతనితో జీవితం పంచుకున్నటువంటి వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి అనేది చెప్పటం అనే దాని మీద ఎక్కువ కాన్సంట్రేషన్ పెట్టాడు రైటరు, డైరెక్టరు కరుణ్ కుమార్. ఆ కాన్సంట్రేట్ చేసినటువంటి ఏరియాలో కొంత థ్రిల్లింగ్‌గాను అనిపించింది. కొన్ని చాలా చెప్పాల్సినటువంటి అంశాలు చాలా తడిమాడు. ఈ తడమటంలో వీళ్ళందరూ ఎందుకు ఇలా తయారవుతారు అనటానికి ఒక డైలాగ్‌లో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈజీ మనీ అనేది దీనిలో ఉంది అని. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం చాలా సార్లు ఏదో ఒక ఒక టెంపుల్ ఉంటుంది ఎక్కడో నది ఒక నదీ పరివాహక ప్రాంతంలో ఎక్కడో ఒక కొండ మీద, ఒక గుట్ట మీద ఒక టెంపుల్ ఉంటే, ఆ టెంపుల్ దగ్గరికి ఎవరు వెళ్ళరు. ఏదో లొకేషన్స్ కోసం వెతుక్కుంటూ ఆ టెంపుల్ దగ్గరికి వెళ్తే, ఆ వెళ్ళిన వాళ్ళే చాలా కష్టంగా వెళ్ళారు అనుకుంటే, అక్కడికి వెళ్ళగానే అక్కడ ఒక 20 మంది కనీసం దర్శనం ఇస్తున్నారు. ఎవరు వాళ్ళు అంటే అక్కడ ఏదో తవ్వకాలు జరుపుతూ ఉంటారు. ఏవైనా రాజులు ఈ టెంపుల్కి ఇచ్చినటువంటి నిధులు, మణులు అవి ఏమైనా ఎక్కడెక్కడైనా పడిపోయి అక్కడ ఉన్నాయేమో అని వెతుకుతూ హ్మ్. బతికేటువంటి జీవాలు చాలా ఉన్నాయి. ఓహ్! అలాగే ఇది ఉంటే మీకు సేఫ్, ఇది గనక జరిగితే మీకు పరాజయం ఉండదు అని చెప్పి 2 తలల నాగుపాములు, 3 తలల నాగుపాములు ఇలాంటివి ఇంట్లో ఉంటే బాగుంటుంది. ఇలాంటి ఒక అంటే మనం మార్కెట్ ఎకానమీలోకి వచ్చాక డబ్బుల కోసం ఒక హంట్ అంటే నీడ్ పెరిగిపోయింది. మనీ హంట్ అనేది పెరిగిపోయి ఈ డబ్బులు సంపాదించటం అనేది కీలకంగా మారిపోయాయి. అంటే అవసరాలు పెరుగుతున్నాయి ఆ మేరకు. అంటే కన్జ్యూమరిస్టిక్ సొసైటీ కొత్త అవసరాలని క్రియేట్ చేసి డబ్బులు సంపాదించకపోతే అంటే పరుగు పందెంలో నువ్వు వెనకబడిపోతావు. వెనకబడిపోవటం అంటే ఒక రకంగా సీన్‌లో నుంచి అంతర్ధానం అవటమే. నువ్వు నిలబడతావా, పోటీలో ఉండు. డబ్బులు సంపాదించు. ఏం చేస్తావు అనేది వేరే గొడవ. నువ్వేం చేసైనా డబ్బులు సంపాదించడం అనేది ప్రధానమైన టార్గెట్ అన్న పద్ధతిలో ఒక డ్రైవ్ హ్మ్. నడుస్తూ ఉండగా, కొంతమంది సీరియస్‌గానే వీటిని నమ్మేసి, ఈ ఏరియాలో ఏదో మనకు ఒక మిరకిల్ జరుగుతుంది. ఈ విద్య సాధిస్తే అని కొంతమంది దానికి సంబంధించినటువంటి డెప్త్‌ల్లోకి వెళ్ళిపోతూ మిగిలిన జీవితాన్ని గాలికి వదిలేస్తారు. కొంతమంది ఇలాంటి వాళ్ళని ఆసరా చేసుకుని బిజినెస్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అంటే దీని మీద నమ్మకం ఉండి వీళ్ళేమో ఇంటెన్సిఫైడ్‌గా పూజలు గట్రా చేసేస్తూ ఉంటారు. అదర్ సైడు ఇలాంటి వాళ్ళని ఆధారం చేసుకుని తమ జీవితాల్లో వెలుగులు నింపుకోవాలనుకునే వాళ్ళు ఒక బ్యాచ్ ఉంటుంది. వాళ్ళ దగ్గర డబ్బులుంటాయి. ఆ డబ్బులకి వీళ్ళని అమ్మి, ఆ మార్కెట్ క్రియేట్ చేసి, ఆ డబ్బులతో తాను జల్సాగా బతకటం అనేది ఇంకెవరికో ప్రోగ్రామ్‌గా మారుతుంది. ఆ మారిన క్యారెక్టర్‌లో అలాంటి ఒక మధ్యవర్తి పాత్రలో రాజా రవీందర్ నటించాడు ఈ సినిమాలో. హ్మ్. తను బాగా పెర్ఫార్మ్ చేశాడు ఆ క్యారెక్టర్‌ని. అలాగే ఈ ఈ డబ్బులు, ఈ ప్రెజరు, జీవితంలో పెరిగిపోతున్నటువంటి ఈ ఒత్తిడి నుంచి బయటపడటానికి ఒక మార్గాన్ని అన్వేషిస్తూ ఈ క్షుద్ర
పూజలు ఆ ఏరియాలోకి అడుగు పెడతాడు నవీన్ చంద్ర. అడుగు పెట్టిన తర్వాత అతను ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి వైఫ్, డాటరు ఏమైపోయారు? మూఢనమ్మకాలు అణువణువునా ఉంటాయి అతనికి. ఆ మూఢనమ్మకంతో ఆ అమ్మాయి పుట్టినటువంటి గడియలు మంచివి కాదు కాబట్టి తను పుట్టడం వల్లే తన జీవితం ఇలా అయిపోయింది అనేది ఒక ఒపీనియన్ అతనికి ముందస్తుగానే ఉంటుంది. ఆ ఒపీనియన్ నుంచి జడ్జి చేస్తూ ఉంటాడు ప్రతిదీ. అతను ఆ అమ్మాయి జీవితంతో ఎలా ఆడుకున్నాడు అనేది ఒక అంశం. అలాగే పెళ్ళైపోయిన తర్వాత తన బానిసే ఆ భార్య అనుకుని చేసేటువంటి ప్రవర్తన, తన నిస్సహాయతని ఆధారం చేసుకుని చలాయించేటువంటి దుర్మార్గాలు, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా పోర్ట్రేట్ చేశాడు. ఇవి చాలా ఇళ్లల్లో జరుగుతున్నాయి. కేవలం ఈ తరహా మనుషులే కాదు, ప్రతి మనిషికి ఒక చీకటి కోణం ఉంటుంది. ఆ చీకటి కోణంలో వాళ్ళు చేసే వికృత విన్యాసాలని ఈ సినిమా ద్వారా చెప్పాలనుకున్నాడు ఆయన. కాకపోతే ఆయన ఎంచుకున్నది ఒకటే కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి. పవర్ బ్రోకర్స్ ఉన్నారు ఈ ప్రపంచంలో. పవర్ బ్రోకర్ల వ్యవహారంలో కూడా ఇవి వస్తాయి. ఈ అంశాలు కూడా వాళ్ళ ఏరియాలో కూడా వస్తాయి. కాబట్టి ఇది కేవలం ఆ సైడ్ మాత్రమే తీసుకుని అక్కడ ఉన్నటువంటి చీకటి జీవితాలని, అంటే మన పక్కింట్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. పక్కింట్లో ఎవడో క్షుద్ర పూజలు చేతబడులు చేసేస్తూ ఉంటాడేమో మనకు తెలియదు. ఒక ప్రోగ్రామ్గా జరిగిపోతుందేమో తెలియదు. ఎప్పుడో బయటపడుతుంది అది. ఏదో జరిగి అక్కడ ఒక విస్ఫోటనం జరిగి అది బయట పడేసరికి జనాలందరూ కంగారు పడతారు. ఇదేమిటి ఇంట్లో ఇలా జరుగుతోందా అని. ఇలాగే సమాజం అప్పుడప్పుడు ఉలిక్కి పడుతోంది. చాలా సంఘటనలు చూస్తున్నాం మనం. ఈ జరుగుతున్నటువంటి పేపర్లలో రిపోర్ట్ అయినటువంటి అనేక వాస్తవ ఘటనల్ని ఆధారం చేసుకుని ఈ కథని రాసుకుని తెర మీద ఎగ్జిక్యూట్ చేశాడు. ఈ ఎగ్జిక్యూట్ చేసే క్రమంలో పర్టికులర్గా చిన్నపిల్లల మీద జరుగుతున్నటువంటి లైంగిక దాడుల దగ్గర నుంచి అనేక అంశాలని కథలు అంతర్లీనంగా నడిపాడు ఆయన. ఎక్కడా సందేశం ఇవ్వటమో లేకపోతే అలాంటి ప్రయోగాలు చేయకుండా, అంటే అది పని చేస్తే డాక్యుమెంటరీ అయిపోతుంది. అది అలా డాక్యుమెంటరీ ధోరణిలోకి వెళ్లకుండా దాన్ని కథలో అంతర్భాగం చేసి డ్రైవ్ చేసే ప్రయత్నం చేస్తూ ఒక మిస్టిక్ క్యారెక్టర్ని ఎంచుకున్నాడు, హనీ అనే క్యారెక్టర్ని. ఆ క్యారెక్టర్ ద్వారా డైరెక్టర్ తనను చెప్పదలుచుకున్న అంశాలని ప్రపంచానికి అర్థం చేయించడం కోసం ఒక ప్రయత్నం చేశాడు. అది కూడా బాగుంది. అంటే ఈ మధ్య కాలంలో కన్నడ సినిమాల్లోనూ మలయాళం సినిమాల్లోనూ ఆ ధోరణి కనిపిస్తోంది. ఇతను కూడా కొంత ఇన్నోవేటివ్గా వెళ్ళి కథని జనాలకు కనెక్ట్ చేయడానికి ఒక మిస్టీరియస్ క్యారెక్టర్ ఒకటి ఉండాలి అని అనుకుని చేసినటువంటి ప్రయోగం. అది కూడా తెర మీద బాగా వర్కౌట్ అయింది. ఇంట్రెస్ట్గా నడిచింది సినిమా. సెకండ్ హాఫ్లో కొంచెం అక్కడక్కడ ఏదో అనిపిస్తుంది, కానీ ప్రతి సన్నివేశాన్ని చాలా బలంగా జనాల్లో ఒక ముద్ర వేసే పద్ధతిలోనూ, సినిమాటిక్ లిబర్టీలు అలాంటి పేరుతో ఇంకేదో చేసే ప్రయత్నం కాకుండా చాలా ఓపెన్గా రాగా తీశాడు. ఆ టేకింగ్ చాలా బాగుంది, ఫ్రేమింగ్ చాలా బాగుంది, కెమెరా పనితనం బాగుంది. సినిమాలో ఇది కేవలం హారర్ సినిమా కాదు, కేవలం భయపెట్టడం మాత్రమే కాకుండా డిస్టర్బ్ చేసే కంటెంట్ చాలా ఉంది సినిమాలో. డిస్టర్బ్ చేయటం అంటే మన సమాజంలో మనం అనుభవిస్తున్నటువంటి అనేక రుగ్మతలకి, ఆ రుగ్మతలని తెర మీద ఆవిష్కరించినప్పుడు ఒక చిన్న ఉలిక్కిపాటు కలుగుతుంది. ఆ ఉలికిపాటు కలిగించటం అనేది ఆ సినిమా సక్సెస్. ఆ ఉలికిపాటు కలిగించడం వల్ల జనాల్లో ఒక టాక్ స్ప్రెడ్ అయింది, వాళ్ళు థియేటర్లకు వెళ్తున్నారు. కమర్షియల్గా కూడా ఇది వర్కౌట్ అయినట్టే కనిపిస్తోంది. అంటే కొత్త తరహా ఆలోచనలతో నిజాయితీగా సినిమా తీస్తే జనాలు థియేటర్కి వస్తారు అనే ఒక ప్రామిస్ అయితే ఇచ్చింది ఈ సినిమా. జనాలు థియేటర్కి వెళ్తున్నటువంటి పద్ధతి చాలా మల్టీప్లెక్స్లో కొంత ఆక్యుపేషన్ ఉంది ఈ సినిమాకి. ఇది పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. సో కరుణ్ కుమార్ పలాస అనే సినిమాతో ఒక మార్క్ క్రియేట్ చేశాడు గతంలో. తెలుగు తెర మీద వెనకబడిన కులాల కథలు చెప్పడం అనే ధోరణిని కొంచెం అగ్రెసివ్గా నడిపినటువంటి సినిమా అది. అందుకని ఆ తర్వాత ఆయన చేసినటువంటి 2-3 ప్రయోగాలు కొంత ఇబ్బంది పెట్టినాయి జనాలు. అది వరుణ్ తేజ్తో చేసినటువంటి మట్కా కావచ్చు, లేకపోతే సుధీర్ బాబుతో చేసిన సినిమాలు కావచ్చు, అవి కొంత ఇబ్బంది పెట్టినాయి. బహుశా అక్కడ అతనికి డైరెక్టర్గా రచయితగా దొరకాల్సినంత స్వేచ్ఛ దొరకకపోవడం కారణమేమో, కానీ ఈ సినిమాలో ఆ స్పేస్ని పూర్తిగా వాడుకోవడం వలన ఒక మంచి సినిమా తీసే అవకాశం దొరికింది.
తను అనుకున్న పరిధిలో కథని తను అనుకున్న ఫ్రేమ్లోనే తీశాడు ఆయన, డీవియేట్ అవ్వలేదు. అయితే ఈ కథకి చాలా విస్తృతి ఉంది. ఆ విస్తృతిలోకి ఒక్కసారి తొంగి చూసి అటువైపు డ్రైవ్ చేస్తుంటే బాగుండేది అని అనిపిస్తుంది. కానీ తను ఎక్కడ తను చెప్పదలుచుకున్న అంశం డీవియేట్ అవుతుందో అనే ఉద్దేశంతో అక్కడ వరకే ఫ్రేమ్ బిగించుకుని సినిమాని నడిపినట్టుగా ఉంది అది. సో ఒక కథలాగా నడిపేశాడు ఆయన. ఎలాగో కథా రచయిత బాగా రాస్తాడు. ఆయన నవలలు కూడా చూసాం ఇంతకుముందు. ఆ టాలెంట్ కనిపించింది, ఒక కథకుడితనం అనేది సినిమాలో కనిపించింది. ఓకే. బాగా మంచి స్టోరీ చెప్పాడు, జనాల్ని కొంచెం ఆశ్చర్యపరిచాడు, భయపెట్టాడు. కొంచెం అంటే మన జీవితాల్లో మనం తొంగి చూసుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటి స్పృహను కలిగించాడు. టోటల్గా ఒక మంచి సినిమా తీశాడు కరుణ కుమార్ అని చెప్పాలి ఈ సినిమాకి సంబంధించి. ఇతన్ని నమ్మి ప్రొడ్యూసర్లు కూడా బలంగా నిలబడ్డారు. ప్రమోషన్ కూడా బాగానే జరిగింది సినిమాకి. నెమ్మదిగా జనాలు కనెక్ట్ అవుతున్నారు. ఇలాంటి సినిమాల విజయం చాలా అవసరం ఇండస్ట్రీకి. సో ఒక అవసరమైన టైంలో అవసరమైన కథతో వచ్చాడు కరుణ కుమార్. అందుకు అతన్ని అభినందించాలి. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.